హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో ఈ వీడియో నేను అసలు చేద్దామని అనుకోలేదు. బికాస్ నా ఛానల్లో ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడింగ్ కోసం డాక్టర్ భార్గవి మ్యామ్ దగ్గర చాలా క్వశ్చన్స్ అడిగాను, చాలా ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో మళ్ళీ ఎందుకు అదే టాపిక్ రిపీట్ చేయడం అనేసి నేనైతే ఈ వీడియో చేద్దాం అనుకోలేదు. బట్ నా ఛానల్లో ద మోస్ట్ వ్యూడ్ వీడియో వచ్చేసి బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లైక్ బేబీ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం తినాలి అనే వీడియో అయితే ఆల్మోస్ట్ 8.3K వ్యూస్ ఉన్నాయన్నమాట. సో నాకు అప్పుడు ఆ వీడియో చూసి అనిపించింది మేబీ చాలామంది మదర్స్ కొంచెం స్ట్రగల్ అవుతున్నారు లైక్ మిల్క్ సప్లై ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అనేసి అనిపించి నాకు అనిపించింది వై నాట్ ఐ షేర్ మై స్టోరీ. సో ఎవరికొకరికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా నా స్టోరీ షేర్ చేసుకోవడం వల్ల అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను. సో మీరు ఎవరికైతే హెల్ప్ఫుల్ ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టేక్ ఆర్ ఇది మనం చేసి ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే మనం బేబీకి ఫీడ్ ఇవ్వకుండా, సో ఫస్ట్ పుట్టిన బేబీస్ చాలామంది ఏడుస్తారండి. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు మన ఊమ్లో ఉంటారు, కడుపులో చీకటి ఆర్ మనకి దగ్గరగా ఉంటారు. సో ఒకేసారి వాళ్ళు బయటికి రాగానే వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చూసి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఫస్ట్ ఒక 2-3 డేస్ వరకు అడ్జస్ట్ అయ్యే వరకు. సో మనమేమనుకుంటాము ఏడ్చిన ప్రతిసారి పాలిస్తాము, ఇవ్వడంలో తప్పలేదు, అయినా కూడా వాళ్ళు ఏడుస్తే ఏమనుకుంటాము వాళ్ళకి ఆకలి తీరట్లేదు అందుకే వాళ్ళు ఏడుస్తున్నారని అనుకుంటాం కదా. సో సేమ్ నా విషయం కూడా అదే జరిగింది. ఇవాన్ 2-3 డేస్ ఏడవలేదు, కానీ ఫస్ట్ పుట్టిన నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు. సో ఏడుస్తున్నప్పుడల్లా ఫీడింగ్ ఇచ్చేవాళ్ళము, బట్ స్టిల్ యూస్ టు క్రై అనమాట. ఎక్కువగా ఏడుస్తుంటే మేము నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ డాక్టర్ని అడిగింది, మ్యామ్ ఇలా ఏడుస్తూనే ఉన్నాడు, కొంచెం ఫార్ములా ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి అనేసి. నేను యాక్చువల్లీ మాది విలేజ్ కదా, నేను డెలివరీ అయింది నాకు టౌన్లో అనమాట. ఇట్స్ నాట్ అ బిగ్ సిటీ. బట్ నాకు ఆ హాస్పిటల్ చూస్ చేసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళకి ఏం చేశారో అన్నీ కరెక్ట్గా చేశారండి. అసలు ఇవాన్కి ప్రొసీజర్ కానీ, నా ప్రొసీజర్ కానీ ప్రతిదీ. బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు, ఇది చేస్తున్నాం, ఇది ఎందుకు చేస్తున్నాము, ఇది ఎందుకు చేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు. కానీ వాళ్ళు ఏం చేసినా నాకు ద బెస్ట్ చేశారు. సో అక్కడ ఏం జరిగిందంటే మ్యామ్ చెప్పలేదు, సరిపోతే మీరు అలా ఏం టెన్షన్ పడద్దు, సరిపోతున్నాయని. సో తర్వాత నాకు బయటకు వచ్చేసాక కొన్ని రోజులకి తర్వాత నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే పుట్టిన పిల్లలకి కడుపు జస్ట్ బాదం గింజ ఉంటుంది చూడండి, అంతే ఉంటుందంట. సో అంతే ఉన్నప్పుడు మనం ఎన్ని పాలు వాళ్ళకి కావాలండి, వాళ్ళకి మ్యాక్సిమం ఒక 5 ml 10 ml, ఒక మ్యాక్స్ 15 ml అంతే ఒక్క ఫీడింగ్కి. సో అందుకే పుట్టిన పిల్లలకి ఏమంటారు టిల్ 1 month 2 months బ్రెస్ట్ ఫీడ్ 2 hours చేయమంటారు. వాళ్ళు అడిగినప్పుడు కాదు, ఎవ్రీ 2 hours మనం పిల్లల్ని నేపి మనం బ్రెస్ట్ ఫీడ్ చేయాలని అంటారు కదా. బికాజ్ వాళ్ళ స్టమక్ అనేది చాలా చిన్నది ఉంటుందంట, అండ్ వాళ్ళు అలా పడుకుంటే ఫుల్ నిద్రలో వెళ్ళిపోతారు. కాబట్టి మనమే ఎవ్రీ 2 hours ఒకసారి వాళ్ళు నేపి పాలు ఇవ్వాలి అనేసి. సో అందుకే డాక్టర్ నాకు చెప్పారనమాట, అప్పుడు మీరు ఇలా 2 hours ఒకసారి పాలు ఇవ్వండి అనేసి అన్నారు. కానీ సరిపోతాయి అమ్మ వాళ్ళు కూడా పింతాడు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నాకే ఒకసారి అయ్యో దో ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఇవన్నీ నేను ముందే తెలుసుకోవాల్సింది కదా, సో దట్ నేను టెన్షన్ పడకుండా ఉన్నాను, ఎవరికి టెన్షన్ అవుతుంది కాదు అనేసి అనిపించింది. అండ్ ఫస్ట్ వచ్చే మిల్క్ దాన్ని లిక్విడ్ గోల్డ్ అంటారంటండి. ఇప్పుడు గోల్డ్ అంటే ఎంత ప్రీషియస్ కదా. సో మన దగ్గర ఒక ఫస్ట్ 2-3 days వచ్చే మిల్క్ లిక్విడ్ గోల్డ్ అంటే దాంట్లో పిల్లలకి ఇమ్యూని సిస్టమ్ పెరుగుతుందంట, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ దొరుకుతాయంటండి. సో ఆ ఛాన్స్ మాత్రం మీరు మిస్ చేసుకోకండి. సో మీకు సిజేరియన్ అయినా ఏమైనా కూడా మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్లో ముందే మాట్లాడండి దట్ ఐ వాంట్ టు బ్రెస్ట్ ఫీడ్ మై బేబీ ఇమీడియట్లీ విత్ ఇన్ 1 hour. పాసిబుల్ అయితే విత్ ఇన్ 1 hour, లేదు అంటే ఒక 2 hours కన్నా మీరు ఒకవేళ ఐసీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీరు చెప్తే వాళ్ళు మేబీ మన వాళ్ళని పంపించకపోయినా నర్సెస్ని పంపించన్న మనకి బ్రెస్ట్ ఫీడ్ అనేది చేపిస్తారు. సో మనం ఫస్ట్ చేసే మిస్టేక్ కూడా అదే ఏంటంటే ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు ఒకవేళ సిజేరియన్ అయింది అనుకోండి, మనకి టైర్డ్ అయిపోతాము, మనము బ్రెస్ట్ ఫీడ్ చేయలేము. సో మనం ఏంటి ఫార్ములాకి వెళ్ళిపోతాం కదా, ఉన్న ఈజీ ఆప్షన్ అనేసి కొంతమంది డాక్టర్స్ కూడా అడగగానే ఇచ్చేస్తారు. సో అక్కడ ఏమవుతుంది, అక్కడే మనం ఒక 10 steps దిగిపోయినట్టు మన మిల్క్ ప్రొడక్షన్లో. ఎందుకు అంటే బేబీ ఫస్ట్ మన మిల్క్ కాకుండా బాటిల్ ఫీడ్కి అలవాటు అయిపోతుంది. బాటిల్ ఫీడ్ అనేది చాలా ఈజీగా వాళ్ళు సక్ చేసేస్తారు. ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి బాటిల్ మానిపించాలంటే చాలా కష్టము, ఎందుకంటే అది ఈజీగా సక్ చేసేస్తే ఈజీగా పాలు వచ్చేస్తాయి. అదే మన దగ్గర అంత ఈజీగా రావంట. సో ఏంటంటే ఫస్టే వాళ్ళు మనం బాటిల్ అలవాటు చేయడం వల్ల మన మిల్క్ వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించారు అనమాట.
సో అప్పుడు వాళ్ళు మన దగ్గర ఇంట్రెస్ట్ లేనప్పటికీ మన దగ్గర మిల్క్ సప్లై కూడా తగ్గిపోతుంది. సో వాళ్ళు ఎక్కువ మన దగ్గర ఫీడ్ చేస్తూ ఉంటే అప్పుడు మిల్క్ సప్లై అనేది మన దగ్గర పెరుగుతుంది. సో మనం ఫస్ట్ ఫార్ములా ఇచ్చేయడం వల్ల వాళ్ళకి మన మిల్క్ ఇంట్రెస్ట్ పోతుంది అండ్ మన మిల్క్ సప్లై కూడా తగ్గిపోతుందండి. సో ఫస్ట్ ఆ మిస్టేక్ అయితే చేయకండి. మీకు కంటిన్యూలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, మీరు బ్రెస్ట్ ఫీడ్ చెయ్యకూడదు ఆర్ మీకు చాలా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు తప్పించి మీరు ఫార్ములా ఆప్షన్ ఉంది అన్నదే మైండ్లోంచి తీసేయండి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అది. అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా, మనం ఓన్లీ రీజన్ ఏంటంటే పాలని అనుకోకండి. సో సెకండ్ రీజన్ ఆర్ ఇంకొక రీజన్ ఏమైండొచ్చు అంటే వాళ్ళు అప్పటి వరకు వాళ్ళకి తల్లి స్పర్శ తల్లికి దగ్గరే ఉంటారు కదా. సో నేను ఏం చేశానంటే నాకు డెలివరీ అయిపోయాక కొంచెం టైర్డ్ అయిపోతాము. సో నేను హాస్పిటల్లో ఉన్న ఒక 2 days or 1 day నేను ఇంకా ఇవాన్ని జస్ట్ ఫీడింగ్ ఇచ్చేసి ఎవరికొకరికి ఇచ్చేసేదాన్ని, నా దగ్గరే పడుకోబెట్టుకోలేదు. సో నర్సెస్ వస్తారు కదా యూజువల్లీ చెకప్స్కి, ఆవిడ గమనించారనమాట. ఆవిడ గమనించి చెప్పారు దట్ ఇంకోసారి డాక్టర్ వచ్చినప్పుడు మాత్రం మీ బేబీ మీ దగ్గర లేకపోతే మంచిగా వార్నింగ్ ఇస్తారు, అసలు మీ బేబీని మీ దగ్గర ఉంచుకోవట్లేదు, మీరే పక్కన వేసుకోండి అని చెప్పారనమాట. సో అప్పుడు నేను పక్కన వేసుకున్నప్పటి నుంచి వాడు కొంచెం ఏడవడం తగ్గించాడు. సో ఏంటంటే వాళ్ళకి మనమే అలవాటు అయిపోయి ఇంకా వాళ్ళు మన పక్కన లేకపోతే అది కూడా ఏడుస్తారండి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, అంతేగాని ఆకలే కాదు. సో ఇవైతే టూ రీజన్స్. సో ఇంకా థర్డ్ వచ్చేసి ఫుడ్ అంటారా, నేను యాక్చువల్లీ నేనైతే చెయ్యను అని చెప్పట్లేదు, బట్ మా వాళ్ళు చేసింది చెప్తున్నాను. పత్యం అయితే చాలా బీభత్సంగా చేయించారు నా చేత. నేను కూడా అప్పుడు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే యాక్చువల్లీ డాక్టర్ నేను హాస్పిటల్ ఉన్నప్పుడు చెప్పారు మా అమ్మ వాళ్ళకి, మీరు కావాల్సి కోకోనట్ వాటర్ ఇవన్నీ ఇవ్వచ్చు అని. బట్ మా అమ్మ వాళ్ళు చెప్పారు లేదంటే మేము అసలు ఇవ్వము వాళ్ళైనా. ఇంకా పాపం డాక్టర్ కూడా ఏం చేస్తారు చెప్పండి, మన నమ్మకాలు మనవి, ఆవిడ ఫోర్స్ చేయలేదు, సరే అండి మీ ఇష్టం అని అన్నారు. సో నాకు డెలివరీ నెక్స్ట్ డే ఇడ్లీ పెట్టారు. అండ్ ఆ నెక్స్ట్ డేగా ఎప్పుడు ఇంటికి వెళ్ళాక నాకు రైస్ అనమాట అన్నం పెట్టింది. అప్పటి వరకు రైసే లేదు. అండ్ తర్వాత 21 days వరకు ఓన్లీ ఒక పూట అన్నం, మధ్యాహ్నం నైట్ రైస్ లేదనమాట. సో పాలు ఇవన్నీ ఇచ్చారు. బట్ స్టిల్ ఇలాంటి ఫుడ్ తిన్నప్పటికీ కూడా నా మిల్క్ సప్లై ఎందుకు తగ్గలేదు అని అంటే ఓన్లీ బికాస్ ఇవాన్ 2 hours కదండి, ఆల్మోస్ట్ ఇంకా క్లస్టర్ ఫీడింగ్ అంటారు కదా, కంటిన్యూస్ ఫీడింగ్. సో ఎవ్రీ 1 hourకి వాడవాడ యాక్టివ్ అయిపోయి వాడవాడే లెగ్స్ ఇంకా ఏడ్ చేసేవాడు. సో నేను ఏడ్చినప్పుడల్లా ఇంకా కొంచెం పాలు ఇవ్వడం ఇలా చేసేది అనమాట. సో ఓన్లీ థింగ్ దాట్ వర్క్ ఫర్ మీ ఇస్ ద మోర్ ద బేబీ సక్స్ ద మోర్ ద మిల్క్ గెట్స్ ప్రొడ్యూసర్ కదా. సో అదే నాకు వర్క్ అయ్యిందండి. సో నేను చెప్పాను కదా, ఇంత పత్యం చేసినప్పటికీ నాకు మిల్క్ ప్రొడక్షన్ తగ్గలేదు. అండ్ కొంతమందికి అయితే నా ఫ్రెండ్స్ దగ్గర విన్నాను, చుట్టుపక్కల కనుక్కుంటాం కదా, సో వాళ్ళకి ఏంటి అనేసి, వాళ్ళు మెంతికూర, దెన్ ఎల్లుల్లిపాయలు అండ్ మటన్ కీమా ఇవన్నీ తిన్నప్పటికీ వాళ్ళు బ్రెస్ట్ మిల్క్ అనేది వాళ్ళకి ఎక్కువ ఇంక్రీజ్ అయిందంట. సో నేను ఇవానికి ఆల్మోస్ట్ 5 months వరకు నేను కంప్లీట్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేశాను. బట్ నాకు ఎప్పుడు లీక్స్ అనేది అవ్వలేదండి. ఈవెన్ నేను ప్రెగ్నెన్సీ, సో ఇదొక అపోహ, ప్రెగ్నెన్సీలో లీక్స్ అవుతేనే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ వస్తుంది, బ్రెస్ట్ మిల్క్ వస్తాయి అనేసి, ఆర్ లేదంటే మనకి బ్రెస్ట్ మిల్క్ లీక్ అవుతేనే పిల్లలకి సరిపోతాయి అన్నట్టు. అది కంప్లీట్ మిత్ అండి. సో నేను ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ డాక్టర్ దగ్గర, ఇప్పుడు మనం చెప్తే నమ్మరేసి డాక్టర్ భార్గవి మ్యామ్ దగ్గర నేను ఇవన్నీ వీడియోస్ చేశాను అండ్ ప్లేలిస్ట్లో పెట్టాను, డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అవన్నీ మీకు టైం కుదిరితే చెక్ చేయండి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, బేబీకి వచ్చే బెనిఫిట్స్. సో ఇవన్నీ తెలిసాక ఖచ్చితంగా మీరు 100% బ్రెస్ట్ ఫీడింగ్కే వెళ్తారు. సో నాకు తెలియకుండా నేను ఆల్మోస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాను. అవన్నీ తెలిసాక ఐ వాజ్ నాట్ డిసప్పాయింటెడ్, రిగ్రెట్స్ ఏం లేవు, బికాస్ నేను అవన్నీ చేశాను కదా అనేసి. సో ఫుడ్స్ అయితే నాకు పెద్దగా ఏ ఫుడ్ తిన్నా కూడా నాకు ఇంక్రీజ్ అన్నది అయితే ఏం అవ్వలేదు. బట్ కొంతమందికి మా ఫ్రెండ్స్ చెప్పారు దట్ కొంచెం మెంతు అండ్ దెన్ ఎల్లుల్లిపాయలు తిన్నప్పటికీ వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ అనేది పెరిగిందంట. సో ఇదొకటి, బట్ అది మిత్ అండ్ లీక్స్ అవడం అన్నది మిత్. సో అది మీరు కూడా మైండ్లో తీసేయండి. అండ్ థర్డ్ వచ్చేసి స్ట్రెస్ అండి. ఆబ్వియస్లీ డెలివరీ అయ్యాక మనకు ఒక పోస్ట్ మార్టం డిప్రెషన్ అనే వస్తుంది. పిల్లలు అంత మాట కంటిన్యూస్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. సో తర్వాత వీళ్ళు ఏడుస్తుంటే మనకు మైండ్లో వచ్చే థాట్ ఒకటే, చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చేదే అంటారు, నీకు సరిగ్గా పాలు ఇవ్వడం రావట్లేదు, ఆర్ సరిగ్గా నువ్వు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని మనల్ని అంటారు కదా. సో అక్కడే మనం స్ట్రెస్ అయిపోతాము. సో స్ట్రెస్ వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అంటండి. సో ప్లీజ్ మీరు ఎటువంటి స్ట్రెస్ అవ్వకండి. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ బెస్ట్ కదా. సో యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ ఎ ఫాదర్, సో వాళ్ళ పిల్లలకి ఎప్పుడు బెస్ట్ ఇస్తారు కదా. సో మనం ఏం చేసినా బెస్ట్. సో మీరు ఎవరి మాటలు పట్టించుకోకుండా ఆ టైంలో మీరు చేయాలి అనుకున్నది మీరు ఏం చేయాలి, కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ టిల్ 6 months కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇదే మైండ్లో పెట్టుకోండి. సో ఇలాగే పెట్టుకోండి, మీరు అయితే ఖచ్చితంగా చేయగలుగుతారు. అండ్ సో
1 మంత్ బ్రెస్ట్ ఫీడింగ్ 1 మంత్కి ఇవాన్కి చెకప్కి వెళ్ళాము. సో వాడు బర్త్ వెయిట్ కన్నా ఇంకొంచెం ఎక్కువ వెయిట్ పెరిగాడు అనమాట. ఆల్మోస్ట్ 4 కేజీస్. బై బర్త్ వాడు 3 ఉన్నాడు. తర్వాత తగ్గిపోయి మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు వాడు యాక్చువల్లీ 3.6 ఉన్నాడు అనమాట. 3.6 ఉన్నాడు పుట్టినప్పుడు. అండ్ తర్వాత మళ్ళీ ఒక జాండీస్ వచ్చింది, అలా ఇలా వెళ్ళినప్పుడు తగ్గిపోతారు కదా, ఆబ్వియస్లీ బర్త్ వెయిట్ తగ్గిపోతారు. 3కి వచ్చాడు. మళ్ళీ 1 మంత్ అయిపోయి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ వాడు 4.5. సో ఆల్మోస్ట్ 1 కేజీ వెయిట్ వితిన్ 21 డేస్లో పెరిగినప్పుడు అది ఓన్లీ జస్ట్ బ్రెస్ట్ మిల్క్ వల్ల ఆ హ్యాపీనెస్ వేరండి. ఓన్లీ బికాస్ బ్రెస్ట్ మిల్క్ వల్ల, మన మిల్క్ వల్ల వాళ్ళు అంత మంచిగా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ ఫీల్ కూడా మీరు మిస్ చేసుకోకుండా ఉండడానికన్నా ఫార్ములా మిల్క్ అనేది అవాయిడ్ చేయండి. సో ఇదొక ఆప్షన్. అండ్ థర్డ్ ఇంకోటి ఏంటంటే ఫోర్త్, కొంతమంది పంప్ చేస్తారు కదా, బాటిల్లో పంప్ చేసి ఫీడింగ్ ఇస్తారు కదా. సో పంప్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా పిల్లలు మన దగ్గర నుంచి వెన్ దే ఆర్ సకింగ్ ఆ క్వాంటిటీ అండ్ పంప్ చేసినప్పుడు క్వాంటిటీ ఈక్వల్గా ఉండవండి. పంప్ చేసినప్పుడు చాలా తక్కువ వస్తాయి. సో మీరు దాన్ని చూసి కూడా మీరు అయ్యో ఇంతే వస్తున్నాయి, సరిగ్గా రావట్లేదు అని అయితే పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మన బ్రెయిన్ కన్నా సిగ్నల్స్ వెళ్తాయంట. సో దట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది అప్పుడు ఎక్కువ అవుతుందంట దాన్ పంపింగ్ త్రూ ఎనీ ఆఫ్ ద మెషిన్తో బ్రెస్ట్ ఫీడ్ పంప్స్తో చేసిన దానికన్నా డైరెక్ట్గా పిల్లలు మన దగ్గర ఫీడ్ చేసుకుంటే ఎక్కువ మిల్క్ వస్తుందంటండి. సో మీరు దీన్ని కంపేర్ చేయకండి. సో అదొకటి. అండ్ తర్వాత నేను ఎక్స్క్లూజివ్గా ఫీడ్ ట్రై చేశాము. అస్సలు తీసుకోలేదు. ఏం చెప్పినా వాడికి ఫుల్ పుట్టినప్పటి నుంచి వాడికి ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ అలవాటు అయిపోయి బాటిల్ అసలు రిజెక్ట్ చేస్తాడనమాట. సో అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది మేబీ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే బెటర్ అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి ఫిలిప్ అవెంట్ అనేసి ఒక ఫిలిప్స్ది నిప్పల్ వస్తుంది ఆ బాటిల్. అది కొంచెం మదర్ నిప్పల్స్కి మిమిక్ చేసినట్టు ఉంటుందంట. సో అక్కడ అది ఈజీ కాదంట సక్ చేయడము, కొంచెం మన నిప్పల్స్ బట్టి చేస్తారని అంటారు. సో అది ఒక్కసారి ట్రై చేయండి. ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఉమెన్, మీరు 6 months తర్వాత జాయిన్ అయిపోవాలి అన్నప్పుడు అది కొంచెం ట్రై చేయండి అనేసి నేను చెప్తాను. బికాజ్ లేదంటే బాటిల్ ఫీడ్ కూడా చాలా కష్టపడాలి మనం వాళ్ళకి అలవాటు చేయడానికి. సో తర్వాత ఏమైంది, నాకు 6 months మెటర్నిటీ లీవ్ అయిపోయింది. నేను 1 month ఎక్స్టెండ్ చేసుకున్నాను, 7 months. తర్వాత వాళ్ళు ఇంకా ఆఫీస్ వాళ్ళని ఖచ్చితంగా నువ్వు ఆఫీస్కి వచ్చేయాలి. యూజువల్ మీద హైబ్రిడ్ మోడ్ పోయి 1 year అయింది, అంటే 5 days వీక్ రావాలి అనేసి అన్నారు. బట్ నేను న్యూ మదర్ కాబట్టి నాకు ఒక ఎక్సెప్షన్ ఇచ్చారు. అదేంటంటే 2 days వీక్ అనమాట. ఎవ్రీ వీక్ రావాలి బట్ 2 days రావాలి అనేసి. సో అప్పుడైతే నాకు ఇంకా ఎంత స్ట్రెస్ అయిపోయినా అంటే, బికాస్ బెంగళూరులో నా ఆఫీస్ బెంగళూరు అండ్ మా ఇంటికి బెంగళూరుకి ఒక 1 night జర్నీ. అక్కడ యాక్చువల్లీ మా హస్బెండ్ యూఎస్ వచ్చేసారు కాబట్టి మేము బెంగళూరులో ఇల్లు కూడా తీసుకోలేదు. సో ఇవాన్ ఎక్కడ పెట్టాలి అంటే మా అక్క వాళ్ళు ఉన్నారు అక్కడ, బట్ స్టిల్ ఇవాన్ ఎవ్రీ వీక్ నేను తీసుకెళ్ళి ఒక నైట్ అంతా జర్నీ చేయించి నేను ఆఫీస్కి వెళ్ళి రావడం అంటే చాలా పెద్దది కదా. ఇంకా ఏం చేయాలి ఆలోచించి ఇంకా మా అమ్మ మా చెల్లి అయితే విషయంలో బాగా సపోర్ట్ చేశారు. సో ఇంకా ఇవాన్ వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. నేను ఇవన్నీ మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోయి మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఆల్మోస్ట్ వాడి దగ్గర నేను 3 nights 2 days లేనమాట. సో ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. 3 nights 2 days లేనప్పటికీ ఒక 3 days లేను కదా ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు. సో అప్పుడు కొంచెం పెయిన్ అనిపించింది, బికాస్ ఒకేసారి యూనో ఫీడింగ్ మానేసే వల్ల. సో ఐ యూస్ టు పంప్ ఇట్ అండ్ త్రో ఇట్ ఆఫ్ ద ఎక్స్ట్రా మిల్క్. తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. మళ్ళీ వాడు మంచిగా ఫీడ్ చేయడం వల్ల మళ్ళీ మిల్క్ అనేది మామూలుగా వచ్చింది. తర్వాత మళ్ళీ సెకండ్ వీక్ కూడా మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. సెకండ్ వీక్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళి ఇంకా నేను ఆఫీస్లో చెప్పాను దట్ నేనైతే ఇలా రావడానికి అవ్వదు, నాకు అట్లీస్ట్ సెప్టెంబర్ వరకు టైం ఇవ్వండి, సెప్టెంబర్ ఎండ్ వరకు, సో దట్ నేను ఇల్లు సెట్ చేసుకుంటాను, బేబీ ఉన్నాడు ఇప్పుడు ఎంత కష్టమైపోతుంది అలా ఇలా అని అంటే అప్పుడు ఆలోచించి ఓకే నేను ఒక 1 month టైం ఇచ్చారు నాకు. ఆ 1 month టైంలో బెంగళూరులో అంతా సెట్ చేసుకుందాం అన్నప్పుడు ఇంకా సెకండ్ వీక్ ఏమైంది, ఫస్ట్ వీక్కి కొంచెం తగ్గింది, మళ్ళీ సెకండ్ వీక్ కూడా సేమ్ అదే రిపీట్ అయింది. సెకండ్ వీక్ అయితే ఫుల్గా తగ్గిపోయింది, బికాస్ ఫ్రీక్వెంట్గా జరుగుతుంది కదా సకింగ్ అన్నది లేకుండా. ఆల్మోస్ట్ 2 to 3 days గ్యాప్ వచ్చేస్తుంది ఎవ్రీ వీక్. సో సెకండ్ టైం అయితే ఫుల్గా మిల్క్ ప్రొడక్షన్ మ్యాక్సిమం తగ్గిపోయింది. సో ఇంటికి వచ్చేసాక సో వాడు ఫీడింగ్ చేస్తూ ఉండేవాడు, బట్ నాకైతే పెయిన్ వచ్చేసేది బికాస్ దిస్ నో మిల్క్ కదా. బట్ వీడు మాత్రం ఇంకా ఏంటది పట్టు వదలని విక్రమార్కుడు లాగా అలాగే సక్ చేస్తూ ఉండడం వల్ల అలా చేయడం వల్ల మళ్ళీ నార్మల్ అయిపోయినాయి అనమాట. సో నాకు ఓన్లీ థింగ్ దాట్ వర్క్ ఫర్ మీ ఈస్ ద మోర్ ద బేబీ సక్స్ ద మోర్ ద మిల్క్ గెట్స్ ప్రొడ్యూస్. సో ఇదొక్కటే నాకు బాగా వర్క్ అయిందండి. సో నేను ఒక 2 weeks వీడి దగ్గర లేకపోయినా అక్కడ మళ్ళీ బెంగళూరు వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ నేను ఫుడ్ కూడా మళ్ళీ అప్పుడు ఎల్లుల్లిపాయలు కానీ మెంతికూర ఇవన్నీ ఏం తినలేదు, నార్మల్ ఫుడ్. బికాస్ అప్పుడు 7 months పత్యం కూడా అయిపోయింది, మనం మ్యాక్సిమం 3 months చేసాము.
సో పథ్యం ఏం లేవు 7 మంత్స్కి, ఇంకా అన్నీ తినేసినా కూడా మంచిగా మళ్ళీ మిల్క్ సప్లై అనేది పెరిగింది. సో నేను 7th మంత్ తగ్గిపోయినప్పుడు ఓన్లీ రూల్ వర్క్ ఫర్ మీ ఇస్ దిస్. సో తర్వాత నేను మళ్ళీ వాడికి 11 మంత్స్ వరకు హ్యాపీగా ఫీడ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ తర్వాత 11 మంత్స్లో యాక్చువల్లీ యూజువల్లీ డాక్టర్స్ 2 years వరకు బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం మంచిదని అంటారు. బట్ నేను యూఎస్ రావాల్సి ఉంది. అండ్ ఇవన్నీ తీసుకుని యూఎస్ వస్తే ఖచ్చితంగా మిల్క్ సప్లై మిల్క్ పాలు మాన్పించడం అన్నది చాలా కష్టము. సో నేను ఇండియాలో ఎవరో ఒక హెల్ప్ ద్వారానే మాన్పించాలి అన్నట్టు నేను 11 మంత్స్కి మాన్పించేసాను. అదొక స్టోరీ అనుకోండి, అది ఒక వీడియో చేయడం ట్రై చేస్తాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది అంటే బ్రెస్ట్ మిల్క్ ఎలా మాన్పించాలి అనేసి ఏమైనా డౌట్స్ ఉంటే నా ఎక్స్పీరియన్స్ మళ్ళీ షేర్ చేస్తాను. అప్పుడు 7th మంత్లో తగ్గిన మిల్క్ మళ్ళీ వెంటనే బాగా పెరిగి నేను 11 మంత్స్ వరకు ఇచ్చాను. నేను అప్పుడప్పుడు మళ్ళీ బెంగళూరు షిఫ్ట్ అయినా కూడా ఆఫీస్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 4-5 hours 7 hours ఉండి మళ్ళీ ఇంటికి వచ్చా కూడా మళ్ళీ మంచిగా ఫీడింగ్ అయితే ఇవ్వగలిగాను అనమాట. సో ఇదండి నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ. సో ప్రతి ఒక్క మదర్ ఈస్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ బ్రెస్ట్ మిల్క్. సో మేబీ కొన్ని ఛాన్సెస్ ఇంకా హెల్త్ ఇష్యూస్, మాస్టియాటిస్ అవి అంటారు కదా, అవి తప్ప మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేదు అంటే హ్యాపీగా మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఫస్ట్ బర్త్ అయిన వెంటనే ఇవ్వాల్సిన ప్రికాషన్స్, ఫార్ములా అన్నది మీరు మైండ్లోకి తెచ్చుకోకుండా ఏడ్చినా పర్లేదు, మీ కొంచెం సఫర్ అయినా పర్లేదు, కొంచెం ఓపిక తెచ్చుకొని ఫీడింగ్ చేస్తే కనుక హ్యాపీగా 1 year వరకు అయితే ఫీడింగ్ 1 year కాకపోయినా అట్లీస్ట్ 6 months కంప్లీట్ ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే హ్యాపీగా చేయొచ్చండి. సో దిస్ ఈస్ ద వీడియో. మీకు కనుక ఈ కంటెంట్ హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.